ఏమిటి పోజు మర్యాద ఏమిటి రెస్పెక్టింగ్ అండి. నువ్వు రెస్పెక్టింగ్ ఇవ్వక్కర్లేదు గాని సౌండ్ చేయకుండా ఉంటే చాలు. తలుపు తోసుకుని రావాలి గాని బద్దలు కొట్టుకుని రాకూడదు. సరేనండి, కాఫీ తాగండి. కాఫీ తాగండి అనొచ్చుగా. ఇది బాగుంది. నేనేం చెప్పలేదుగా. సోకు. జానకి, నువ్వు అన్నం తిన్నావా? నిన్నే అడిగేది, అన్నం తిన్నావా? ఆకలి చచ్చిపోయింది. అన్నం తినాలన్న కోరిక లేదు, బతకాలన్న ఆశ లేదు. ఇంట్లో గ్యాస్ అయిపోయింది. 20 రోజులకు ఒకసారి అయిపోతుంది అంటే గ్యాస్. నా ఒంట్లో ఏం ఎక్కించుకోవట్లే గ్యాస్. ఇంకేగా వండి పెడుతున్నా. మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే చాలు ఇంట్లో ఏదేదో దొప్పుకొని వండుకొని తింటారు. ఇంటికి వచ్చే లోపు గిన్నెలని నాకేసి తుడిచేసి ఏం తెలియనట్టు ఇలా కూర్చుంటారు. టిఫిన్ ఏంటో చెప్పు. బ్రెడ్ బటర్ జాము. అబ్బా, ఏ ఇడ్లీనో ఉప్మానో చేయొచ్చు కదే. నీకేమీ తెలీదు. ఉన్న వాళ్ళంతా బ్రెడ్ బటర్ తింటారట. ఇవాళ మనకు డబ్బు లేదని ఎప్పుడు అలాగే ఉంటావు ఏమిటి? ఏదో ఒక రోజు మనకు డబ్బు వస్తుంది. హై క్లాస్ అలవాట్లు ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి మరి. ఈ బిల్లలు 4 రోజులు పొద్దున సాయంత్రం వేసుకో. మధ్యాహ్నం సాయంత్రం పెరిగినం తప్పేం తినకే. అంటే రేపు పొద్దునకి టిఫిన్ కి పెసరట్టు తినేచ్చు అంటారు. 4 రోజుల దాకా ఇడ్లీ తప్పేం తినకూడదు. అది కూడా పందారు వేసుకుని తినాలి. అంటే 4 రోజుల తర్వాత పెసరట్టు తినేవచ్చు అంటారు. ఓరి నీ పెసరట్టు తాగినట్టు ఏంటి అర్థం అవుతుంది మీట్లో పెసరట్టు? 4 రోజుల తర్వాత ఆ పెసరట్టు నాకు తీసుకురా, నేను తిని చెప్తాను. నువ్వు తినాలో లేదు. ఎలా అంటే గట్టి చట్నీ. ఈ రోజు పెళ్లి వాళ్ళు వస్తున్నారు మనం చూడ్డానికి. నువ్వు వాళ్ళ ముందు ఎలా నడుస్తావు? అమ్మా, అట్లా కాదు నడవాల్సింది, ఇలా నడువు. అలా ఎలా వచ్చిద్ది అక్క? వాళ్ళు వచ్చాక ఇలాగే నడవాలి. లేదు నేను అందగత్తెని, నేను మందగత్తెని అంటే దౌడ. హలో అమ్మా, నేను మా ఆయనతో పడలేకపోతున్నాను, ఇంటికి వచ్చేస్తాను. రాకమ్మా, వస్తే నేను నీతో పడలేను. అమ్మగారు ఆవు పాలు తెచ్చిన. ఆ పాలక్కడ తగలేసి నువ్వు తగలడు. ఒకసారి సుబ్బి, ఇక్కడేవో ఇంగ్లీష్ ముక్కలు ఏడ్చాయి గాని కాస్త చదివి చెప్పు. నాకేం వచ్చు అమ్మగారు. ఈ మధ్య నేర్చుకుంటున్నానని చెబుతావు కదే. ఆడు శతపోతుంటేను 4 ముక్కలు గిలుకుతుండాలండి. ఆ 4 ముక్కలు ఈ 2 ముక్కలు ఉన్నాయేమో చూడు. ఎంవై మై అంటే నా యొక్క, నాని కూడా అనొచ్చులేండి. డిఈఏఆర్ డీర్ అంటే దుప్పండి. జింకలో లేడు దుప్పులు ఉండవండి, ఆ దుప్పి. దుప్పే? నీ మొహం ఎవరైనా నా దుప్పి అని రాసుకుంటారే. అది కాదండి, డియర్ అండి. డియర్ అంటే అంటే నాకు సిగ్గేస్తుందండి. ఓసి నీ సిగ్గు తట్టుబంట్ల గాను త్వరగా చెప్పి చావే. అంటే ప్రేమించుకునేటప్పుడు ఇంగ్లీష్ లో అనుకునే మాటలండి. అంటే నాథానా? అబ్బే కాదండి, ప్రాణేశానా? అవన్నీ పాతకాలపు మాటలండి. ఇప్పుడు వాటిని ఎవ్వరూ ఆడటం లేదు. మరైతే ఏమిటి చెప్పవే? అంటే నా ప్రియా అని. ప్రియాదే? స్కూల్కి వెళ్ళవా? ఏం చేస్తా? ఇంకా 2 పనులు చూసుకుంటా. ఏం పనులు చూసుకుంటా? గ్యాస్ పనులు ఏమన్నా చూసుకుంటా. గ్యాదెలు లేవుగా మనకి. కొనమని చెప్పు. ఎవరిని? డాడీని. సరే, గ్యాదెలు కొని ఏం చేస్తా? పేడ కలెత్తాలి. నిన్న ఎత్తను. మరి గడ్డి కూసురావాలి, నీళ్లు పెట్టాలి. నీళ్ళు పెడతా. అయ్యే చేస్తాను. నేను ఏం చెన్ను. స్కూల్కి ఎందుకు వెళ్ళావు? నేను అన్ను. పార్టీ లేదా పుష్ప? బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. దేవుడు ఏడా దేవుడు ప్రత్యక్షమవుడే అవుతాడులే, అయినా తనకి లేని బాధ నీకెందుకు? నేను ఒంటరిగా ఇంట్లో ఉంటే నాకు బాధగానే ఉంటుంది. మనీషాకి పెళ్లి జరగాలి, అత్తారింటికి వెళ్ళాలి. తను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఎవరుంచుకోవడానికి అది ఇక్కడ ఉండాలి? మీరా, మీ అబ్బాయా? అడుక్కోవాలా? అడుక్కోవాలని అడుగుతున్నా. మనిషి దున్నపోతున్నా, సిగ్గుచనం లేదు నీకు. తాయి పెరిగినట్టు పెరిగి ఏ మనిషిరా నువ్వు? ఎవనివరా నువ్వు? మూగోనివా? అవునక్క. అమ్మని నష్టాలు చేస్తున్నావు బే. ఈ ప్రపంచంలో ఎంతమంది ఉండగా మన ఇద్దరం ఫ్రెండ్స్ ఎందుకు ఏమో తెలుసా? ఎందుకు? ఇద్దరికి బ్రెయిన్ లేదు కాబట్టి. ఫోన్ వదిలిపెట్టండి మేడం గారండి. పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు. ఫోన్ వదిలిపెట్టాడు మేడం గారండి. వదిలేస్తే కింద పడి పౌలు డబ్బులు అడుగుతాడే. వయసు చెప్పు. అసలుదా సర్టిఫికేట్ లోదా? అసలుదంటే
అసలుదంటే అప్పుడు పెద్ద గాలివాన వచ్చిందా ఎప్పుడు అప్పుడు పెద్ద గాలివాన వచ్చి మా దొడ్లో చెట్టు ఒకటి పడిపోయింది సార్. అప్పుడు పుట్టానట్టు నేను. పెద్ద గాలివన్న దొడ్లో చెట్టు. ఏం చెట్టు అది? కనకాంబరాలు. అయితే ట్రీట్మెంట్ తీసుకోనంటావా? తీసుకో. అయితే నేను తెచ్చిన మందులు వేసుకోనంటావా? వేసుకో. పిల్లల కోసమైనా నీ పంతం వదులుకోనంటావా? వదులుకోను. నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించవా? నా చావు గురించి కూడా ఆలోచించను. నడుస్తావా? నడవక ఏం విమాన వేవన ఎక్కిస్తావా? అదే నా పప్పు అయితే హెలికాప్టర్ లో తిప్పేవాడు. ఇందుకు పడిపోయావు అనమాట. అదో కారణం అనుకో. వేడి ఎంత బాగున్నాయి. తేరగా వస్తే వేడి వేడిగా బాగుంటావు. తేరగా ఏమిటే కష్టపడి వండుకున్నానే. ముట్టుకున్నామంటే చేతులు ఎరగొడతాం. నీతో నాకేమిటి? పిచ్చే నీతో నాకేమిటి? నువ్వెందుకు నా ఎదురుగా వస్తాయి? నువ్వెందుకు నా ఎదురుగా? నాతో నీకు పోటీయా? నాతో నీకు పోటీయా? నేను ఇంటి కావందునే. నేను ఇంటి కావందు మేనత్తనే. ఇచ్చిపో మోకాలమ్మా, నీకు సిగ్గులేదంటే నా తెల్ల కోడి పుంజుని కాజేసి కోసుకుదంటావంటే నిన్ను కోసి కాకులకి అయ్యా మాయదార మొహన్నానా. నా అరువు ఇవే టెంపరీ. ఈ కోడకంతటికి నీ కోడి ఒకటేనటే. అయినా నీ మోసర కోడి ఎవరికి కావాలి? Like, share, subscribe to Lata's World.